దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. గతంలో వెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకి తరలి వచ్చి మరి ఓటేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే గతంలో కంటే కూడా అధిక సంఖ్యలో మన ఓట్లు పోలయ్యాయి. దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ శాతంలో నంబర్ 1 గా ఉన్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. అయితే అదే విధంగా ఈ రోజు పోస్టల్ బ్యాలెట్లు కూడా అధిక సంఖ్యలో నమోదయ్యాయి. ఇట్స్ క్లియర్. దాదాపు 4,76,000 మంది మరి పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. అలాగే 43,000 మంది సర్వీస్ ఓట్లు ఉపయోగించుకున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఈరోజు వైసీపీ వాళ్ళు ఆడలేక మధ్యలో ఓడనట్లుగా ఈ 5,33,000 ఓట్లు యూజ్ చేశారు. ఏంటంటే ఒక భయం ఈ రోజు వాళ్ళలో మరి నేరుగా నాగార్జున గారు నిన్న మాట్లాడిన మాటలు, పేర్నాథ్ గారు మాట్లాడిన మాటలు చూసుకుంటే అర్థమవుతుంది. అయితే ఈ రోజు ఉద్యోగ సంఘాలు కూడా సూర్యనారాయణ గారు కూడా మాట్లాడారు నిన్న. ఏమని, మేము గంటలు మరి పోలింగ్ బూత్ లో నిలబడి ఓట్లేసాం, ఏదన్నా తప్పు జరిగితే మాది బాధ్యత కదా, అది ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఆరోగ్య బాధ్యత అని చెప్పి ఆయన ఉద్యోగ సంఘాల తరఫున ఆయన మాట్లాడతారు. వీళ్ళు ఏమంటున్నారు, ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారో దాన్ని అటెస్టేషన్ గెజిటెడ్ అధికారి చేయాలా, దాని సంతకం కూడా ఉండాలని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. ఏది ఏమైనా ఒకటి వెంకట గారు, ఈ ఎన్నికలు మనం చూసినట్లయితే ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా విఫలం చెందింది. ఎన్నికల కమిషన్ కూడా సక్రమంగా విధులు నిర్వహించడంలో వైఫల్యం చెందినది వాస్తవం. నేను ఇక్కడ ఒక విషయం మనం గమనించాలా. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఆ రోజు ఎలక్షన్ కమిషన్ అక్కడ ఉన్నటువంటి మోడీ గారి సహకారంతో పూర్తిగా ఆ రోజు వైసీపీకి సహకరించింది. అదే విధంగా ఈ రోజు ఎన్డీఏ కూటమిలో బీజేపీ కూడా ఉంది కాబట్టి మరి ఇది సహకరించింది అనేటువంటి ఒక వాదన ఈ రోజు వైసీపీ తీసుకొస్తా ఉంది. సరే, మరి వాళ్ళ వాదనలో ఎంత రుచి ఉందా, వీళ్ళ వాదనలో ఎంత రుచి ఉందా మనం ఒకసారి అక్కడ పక్కన పెడితే, ఈ రోజు ఉద్యోగస్తులు కూడా ఇంత దుర్మార్గం అంటే లక్షలాది రూపాయల జీతాలు తీసుకున్నటువంటి ఉద్యోగస్తులు కూడా మరి 5,000కు ఓటుకు అమ్ముడుపోయినటువంటి దుర్మార్గ పరిస్థితి చూస్తా ఉంటే ఇంకా దారుణం అనిపిస్తా ఉంది. అసలు మనం ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ దేశంలో మనగలుగుతుందని ఒక్కటే సూటి ప్రశ్న. నా ప్రశ్న ఏంటంటే, సరే ఆర్ఓ సీల్ కానీ లేదంటే సైన్ కానీ లేకుండా కౌంటింగ్ అనుమతి ఇవ్వమని చెప్పి ఈసీ గైడ్లైన్స్ పాస్ ఇస్తుంది, ఓకే, అంతవరకు ఓకే. కానీ ఆ నిబంధన రావటం వల్ల వేసిన ఓట్లలో, మా పోస్టల్ ఓట్లలో తేడాలేం రావు కదా, ఎందుకు అంత ఇష్యూ చేయాల్సిన అవసరం వచ్చింది అనేది చాలా మందికి అర్థం కాని ప్రశ్న. ఒకరి ఓట్లు ఒకరు పడే అవకాశం లేదు కదా. ఎందుకంటే అది ఇన్యాలిటీ చేయమని ఇలా ఆలోచన. ప్రిసైడింగ్ ఆఫీసర్ అక్కడ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయలేదు కదా, ముద్ర వేయలేదు కదా, దాన్ని ఇన్వాలిడ్ చేయండి అనేది వీళ్ళ వాదన. పాయింట్ దాదాపు 5,33,000 ఓట్లు పోలేని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం కాలేనటువంటి ఆలోచనతో 5 సంవత్సరాలు ప్రభుత్వం మీద వాళ్ళు దుమ్మెత్తి పోశారు, వివిధ రూపాల్లో ఆందోళన చేశారు, ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారు. మనం చూసాం. చివరికి అంగన్వాడీలు, ఆశా వర్కర్లు కూడా రోడ్లెక్కి ఉద్యమాలు చేశారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చేశారు. కాబట్టి ఎక్కడో ఉద్యోగస్తులు వ్యతిరేకంగా మాకు ఓటేసినటువంటి ఒక భయం ఈ రోజు అధికార పార్టీలో కనిపిస్తా ఉంది. అందుకనే ఈ రోజు మన పెద్దలు నాగార్జున రెడ్డి గారు ఈ రోజు మాట్లాడినటువంటి మాట కానీ మన డిబేట్ లో నిన్న మంత్రి నాగార్జున గారు అలాగే మాజీ మంత్రి పేర్నాథ్ గారు మాట్లాడినటువంటి మాటల బట్టిగానే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చెప్తున్నానంటే ఈ విషయం, మా పక్కన దర్శి నియోజకవర్గం, ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గంలో మరి 5,000 చొప్పున ఓట్లు కొనుగోలు చేసినటువంటి ఒక పార్టీ అది ఎన్నికల అధికారులకు కంప్లైంట్ వెళ్ళి 5గురిని మరి సస్పెండ్ చేసినటువంటి విషయం మనం చూస్తాం. దాంట్లో కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు ఉన్నారు. ఒక పోలీస్ ఎస్ఐ స్థాయి అధికారి, మంగళగిరిలో పనిచేసినటువంటి ఒక ఎస్ఐ కూడా మరి సస్పెండ్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే దుర్మార్గం ఉందంటే, ఎవరైతే ఈ యొక్క ఓటుని డబ్బుకి కొనుగోలు చేయకూడదని చెప్పేటువంటి అధికారులే అమ్ముడు పోయారంటే ఇది ప్రజాస్వామ్యమా? సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచేటువంటి పరిస్థితి ఉందా? సైదా గారు
మీ అనాలిసిస్ మీ ఊహి ప్రకారం, మీ అనాలిసిస్ ప్రకారం, మీ స్టడీ ప్రకారం ఆల్మోస్ట్ 5,33,000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడ్డాయి. ఓకే, వాటిలలో సీలు వేటికి లేదనుకుంటున్నారా? వేటికి కొన్నిటికన్నా ఉందా? అసలు దేనికి లేదనుకుంటున్నా? సీల్ కానీ, సైన్ కానీ, ఆర్ఓది? ఒకటి వెంకట గారు, టెక్నికల్ గా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు అధికారులకి ప్రాపర్ ట్రైనింగ్ కూడా లేదు. హడావుడిగా ఆ సందర్భంలో మనం చూసాం. ఇక్కడ మన పల్నాడు ఏరియాలో జరిగినటువంటి ఘటనలు చూస్తే అసలు ఈవీఎం ని ఒక శాసనసభ్యుడు వచ్చి పోలింగ్ బూత్ లో కూరి తన మంది మార్పులంతో పగలగొడితే అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ వెంటనే ఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం, పోలీసులకు కంప్లైంట్ చేయడం, అతని మీద చర్యలు తీసుకునే విధంగా చేయాలి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ అక్కడ కనీసం మరి ఎవరికి కంప్లైంట్ చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే దుర్మార్గం ఏమన్నా, శాసనసభ్యుడు వస్తే లేచి సెల్యూట్ కొట్టి గౌరవంగా నమస్కరించినటువంటి ఈ అధికారులు ఎవరో పగలగొట్టిందో వాళ్ళకి తెలియదంట, అన్నోన్ పర్సన్ అని చెప్పి ఈ యొక్క సిచ్యుయేషన్ తర్వాత కంప్లైంట్ ఇస్తారు. ఎందుకంటే దుర్మార్గం ఉందండి ఇది. ఇదేనా అసలు? తర్వాత ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి వెంకట గారు. ఇక్కడ ఇదే ఇందాక చెప్పినటువంటి దర్శి నియోజకవర్గంలో ఒక మండలంలో, ఆలూరు మండలం అనుకుంటాను, ఆ మండలంలో ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్లు సంబంధించి పోలింగ్ జరిగినటువంటి సందర్భంలో పోస్టల్ బ్యాలెట్ కి ఆ VVM లో పోస్టల్ బ్యాలెట్ పెట్టకుండా ఏం పెట్టారు, జనరల్ బ్యాలెట్ పెట్టారు. అక్కడ కూడా తప్పు జరిగింది. గంటలు నిరీక్షించారు ఓటర్లు, మళ్ళీ ఇవన్నీ ఇబ్బందులు పడ్డారు. ఎందుకని చెప్తున్నానంటే ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ కొంత ఇబ్బంది పడినటువంటి వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఎందుకంటే రాజు మెతకనైతే గుర్రం 3 కాళ్ళు నడిచినట్టుగా ఈ యంత్రాంగం కూడా ఈ విధంగానే ప్రవర్తించింది. ఈ యొక్క ఎన్నికల్ని అపహాస్యం చేశారు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. మా ప్రకాశం జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఇరుగురు అభ్యర్థులు కూడా ఒక దాదాపు 100 కోట్ల రూపాయల లెక్కన ఖర్చు పెట్టారు. ఎందుకంటే ఒకటి వెంకట గారు, ఏది ఏమైనా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లో సంబంధించి ప్రిసైడింగ్ అధికారులదే వాళ్ళు చెప్పిందే వేదం. ఎలక్షన్ కమిషన్ కి విచక్షణమైనటువంటి అధికారాలు ఉంటాయి. వాళ్ళు తీసుకున్న నిర్ణయమే శిరోధార్యం. ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది, కౌంటింగ్ జరుగుతూ ఉంది. రేపు 4వ తారీఖున ఇందాక శ్రీనివాస నాయుడు గారు చెప్పినట్లుగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు సాకులు ఎత్తుకుంటా ఉన్నారు. ఓడిపోతే మా పరిస్థితి ఏందా అనేది ఈ రోజు జనాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి, దాదాపు 16 లక్షల మంది మహిళలు మరి అదనంగా ఈసారి ఎన్నికల్లోకి వచ్చి ఓట్లేశారు. ఈ 16 లక్షల మంది అదనంగా ఓట్లేశారు, వాళ్ళలో 12 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఈ 12 లక్షల మంది మహిళలు ఎవరు ఓట్లు వేశారు అనేది కూడా ఒక భయం ఈ రెండు పార్టీల్లో. ఒక పార్టీ వాపు అనుకుంటుంది, వాపును చూసి బలం అనుకుంటుంది, ఇంకొకటేమో ఇంకో రకంగా భావిస్తా ఉన్నారు. ఏది ఏమైనా మరి ఎన్నికల్లో మరి తీర్పు 4వ తారీఖు ఏ విధంగా రాబోతుందో మనం చూడాలా. ప్రజాస్వామ్య కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడాలా అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మీనాని ఏదో ఆయన గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆయన చంద్రబాబు దగ్గర పనిచేశాడు కాబట్టి, లేకపోతే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోది కాబట్టి వాళ్ళు ఏదో ఈయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఈ విధంగా మాట్లాడటం అనేది సమంజసం కాదు. వాళ్ళ టైంలో వాళ్ళు చేశారు, మరి వాళ్ళలాగా వీళ్ళు కూడా ఉంటారు, లేకపోతే ఈ వ్యవస్థ ఇలాగే నడిచిందని చెప్పి అనుకోవటం భావ్యం కాదని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ యొక్క దీని విషయంలో కొంత శ్రీనివాస్ నాయుడు గారు సరే, గతంలో జరిగిన ఎన్నికలకి ఆ సీల్ కానీ ఆ సైన్ కానీ మేబీ ఉండేమో. ఈసారి అది మరి వాళ్ళు ఎన్నికల ప్రక్రియలో దాన్ని విస్మరించారా, లేదంటే వాంటెడ్ పక్కన పెట్టారా, లేదా పక్కన పెడితే అంటే ఆ విషయమే చర్చనీయాంశంగా మారింది. బట్ దానివల్ల ఆ నిబంధన రావటం వల్ల ఆల్రెడీ పడిపోయిన ఓట్లు మార్పు చెందే అవకాశం కూడా లేదు. అయినప్పటికి కూడా ఎందుకు ఇంత సివియర్గా ఇష్యూ అయిందనేది నా పాయింట్. శ్రీనివాస్ నాయుడు గారు. ఇప్పుడు